కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని షర్మిల అన్నారు. పాయకరావుపేటలో ఈ రోజు ఆమె రోడ్ షోలో పాల్గొని మాట్లాడారు. కానీ బీజేపీ పార్టీతో కొట్లాడే ధైర్యం ఒక చంద్రబాబుకు లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. చంద్రబాబు గారేమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో బీజేపీకి తొత్తయ్యారు. వాస్తవం కాదా? ఆఖరికి మణిపూర్ ఘటనలో ఇంతమంది ఊచకోత జరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ బీజేపీకే మద్దతు పలికింది అంటే మరి బీజేపీకి వీళ్ళు మద్దతు కాక, వీళ్ళు పొత్తులు పెట్టుకోక, అక్రమ పొత్తులు పెట్టుకోక మరి ఏం చేస్తున్నారు అనుకోవాలి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది. అందుకే ప్రత్యేక హోదా మన బిడ్డలకు ఊపిరి లాంటిది, ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది. అలాంటిది ముఖ్యమంత్రి హోదాలలో ఉన్న ఇద్దరికీ తెలుసు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో. ప్రతిపక్షాలలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా గురించి దుమ్మురే పెట్టేట్టు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా మెడల్ బీజేపీ మెడలు వంచి తీసుకొస్తామన్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అని చంద్రబాబు గారికి ఛాలెంజ్ విసిరారు. మరేమైంది? అధికారంలోకి వచ్చినాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా గురించి? మరి మనకు ప్రత్యేక హోదా ఎలా వస్తుంది? ఆలోచన చేయండి. ప్రతిపక్షమైన పాలకపక్షమైన ఈరోజు బీజేపీ పార్టీకి అమ్ముడుపోయాయి. ఈరోజు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు ఏమైనా చేసిందా? మీరు గులాంగిరి చేస్తున్నారు పర్వాలేదు అనుకోవడానికంటే బీజేపీ పార్టీ మన రాష్ట్రానికి, మన బిడ్డలకి వెన్నుపోటు పొడుస్తూనే ఉంది. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, రాజధాని ఇవ్వలేదు. మనకి ఏది ఇవ్వకపోయినా ఆఖరికి విశాఖ స్టీలును కూడా వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తాము అన్న బెదిరిస్తున్నా కూడా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు ఓట్లు వేయాలి వీళ్ళకు? ప్రజలంతా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అమ్మా 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్లలో కనీసం ఒక రాజధాని అయినా కట్టుకోగలిగామా? ఉందా మనకు రాజధాని? ఉందా మనకు రాజధాని? పక్కన హైదరాబాద్ ఉంది, ఇంకొకరి బెంగళూరు ఉంది, ఇంకొకరికి చెన్నై ఉంది. మనకేముంది? మనకేముంది? చేతిలో చిప్పు ఉంది. మనకేం మిగిల్చారు? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? చంద్రబాబు గారేమో అమరావతి అన్నారు, సింగపూర్ను చేస్తానన్నారు, 3Dలో సినిమాలు చూపించారు. అమరావతిని కాస్త భ్రమరావతిని చేశారు తప్పితే ఒక్క తట్టెడు ఇటుకే పెట్టింది లేదు, కనీసం ఒక పర్మనెంట్ బిల్డింగ్ కట్టింది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఈయనకు ఒకటి సరిపోలేదు, 3 రాజధానులు ఇస్తారన్నాడు. అవునా? అవునా? పోనీ 3 ఒకటైనా అయిందా? మరి ఏమిటన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? అందరికీ అన్నీ ఉన్నాయే, తలెత్తుకొని చెప్పుకోవడానికి మనకు కనీసం ఒక రాజధాని అయినా ఉందా? మరి అలాంటి రాజధాని కూడా ఇవన్నీ బీజేపీ పార్టీకి వీళ్ళు తొత్తులుగా, గులాములుగా ఎందుకు మారారు? మారిన వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. పోనీ వ్యవసాయం బాగుందా? బిడ్డల జీవితాలు బాగున్నాయా అంటే ఎంతమంది రైతులు? అసలు రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని ఎలా చూసుకున్నాడన్నా? నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు? రుణమాఫీ చేశాడు, అన్ని విధాలుగా రైతులకు అండగా నిలబడ్డాడు రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు కనీసం మద్దతు ధర ఉందా రైతులకి? కనీసం డ్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ ఉందా? ఇప్పుడు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? ఇప్పుడు ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇలాగే 5 సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను, ప్రతి సంవత్సరము 3000 కోట్లు పక్కన పెడతాను, రైతన్న వాడికి నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అన్నాడే. ఒక్క సంవత్సరమైనా 3000 కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? 4000 కోట్లతో పంట నష్టపోతే ఒక నిధి ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఒక్క సంవత్సరమైనా 4000 కోట్లు రైతులకు పక్కన పెట్టారా? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టే వాళ్ళు? ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఒకసారి ఆలోచించండి. బిడ్డల్ని రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూశారు. ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, వాళ్ళకు ఉద్యోగాలైనా ఎంత బాగా చూసుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది. ఎన్ని సంక్రాంతులు వచ్చిపోయాయి? 5 సంక్రాంతులు వచ్చాయి, పోయాయి. ఎన్ని జాబ్ క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? 0, గుండు 0. మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? 2,30,000 ఉద్యోగాలు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితం. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 5 సంవత్సరాలు గడిచిపోయింది. ప్రభుత్వ శాఖలో మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే నోటిఫికేషన్లే ఇవ్వలేదు కాబట్టి. మరి 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఇవ్వకుండా ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పలుదోమేరా? ఏం చేశారన్నా? ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు? 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి
సిగ్గులేదా చంద్రబాబు? 7,000కే ఎందుకు నోటిఫికేషన్లు ఇస్తున్నావని తిట్టాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి 5 సంవత్సరాలు అయింది. అదే 23,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నేను అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, ఆఖరణ 2 నెలలు ఉందనంగా ఇప్పుడు 6,000తో ఒక